ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అమరస్వరం అనే ఈ కార్యక్రమం వినుటకు మీ అందరికీ మరొకసారి ఆహ్వానమును పలుకుతున్నాను. యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాక్య పఠనము యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 41వ వచనమును చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. నేటి ధ్యానాంశము యేసు చేసినటువంటి ప్రార్థనలు. ఈ వాక్యమును ఆధారం చేసుకుని మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకమందు నివసించినప్పుడు ఆయన తండ్రి అయినటువంటి దేవునికి చేసినటువంటి ప్రార్థనలను గురించి ఈరోజు మనము ధ్యానించుదాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనములో యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఒక ప్రార్థనను మనము ఇక్కడ చదివి ఉన్నాము. ప్రభువు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సందర్భం ఏమనగా యేసు ప్రభు మిక్కిలిగా ప్రేమించినటువంటి సహోదరుడు లాజరు మృతి చెందినాడు. ఆయన మృతి చెంది 4 దినములు అవుతున్నది. మార్తా మరియలు ఆయన నిమిత్తము ఎంతగానో విలపించున్నారు. యూదులు మరియు వారి యొక్క బంధువులు మిత్రులందరూ కూడా కలిసి లాజరు యొక్క మృతి నిమిత్తము ఎంతగానో విలపించున్నారు. యేసు ప్రభు ఆ విషయమును తెలుసుకొని మరి త్వరగా వచ్చుటకు ఆయన ప్రయత్నము చేయలేదు, నిదానము చేసినాడు. ఎందుకనగా తాను చేయబోనటువంటి మహత్కార్యము యేసు ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు. కావున అందుకే ఆయన వచ్చుటకు తడవు చేసినాడు. చివరికి ఆయన లాజరు మరి చనిపోయి సమాధి చేయబడి తర్వాత 4వ దినమందు ఆయన ఆ యొక్క మార్తా మరియల దగ్గరకు వచ్చినాడు. వచ్చినప్పుడు వారు ఆయనను సమాధి యొద్దకు తీసుకుని వెళ్ళినారు. సమాధి యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర అనేకులు చేరి ఉన్నారు. మార్తా, మరియా మరియు యూదులు, వారి యొక్క బంధువులు అనేకులు ఆ సమాధి యొద్ద చేరి ఉన్నారు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమాధికి అడ్డముగా నిలిపినటువంటి ఆ యొక్క రాయిని తొలగించుమని వారికి చెప్పగా, లేదు ప్రభువా, అదిగో లాజరు చనిపోయి 4 దినములై ఉంటున్నది, ఇప్పటికే అది వాసన వస్తూ ఉన్నది అని వారు చెప్పినారు. అప్పుడు ప్రభు, లేదు, ఆ యొక్క రాయిని మీరు తొలగించండి, మీరు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను మీరు చూతురని వారితో చెప్పినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో చెప్పిన విధముగా వారు ఆ యొక్క రాయిని తొలగించినారు. తొలగించినప్పుడు ఆ సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునితో ఈ ప్రార్థన చేస్తుంటున్నాడు. యేసు ప్రభు తండ్రి అని ప్రార్థిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అంత ముందుగా మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన చేయనప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి అనే మాటను అక్కడ మనం చూస్తున్నాము. ఆకాశము వైపు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కన్నులెత్తి చూసినాడు. ఆకాశము మీద ఎవరున్నారు? ఆకాశం మీద సింహాసనాధీశుడైనటువంటి మన ప్రభు అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనాధీశుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము. కావున దేవుడు పైన ఉన్నటువంటి వాడు, మనము కింద ఉన్నటువంటి వాడము. కావున యేసు ప్రభు పైలోకముల నుండి ఒక మానవుడిగా ఈ లోకంలో అవతరించి వచ్చినాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేయనప్పుడు ఆకాశముపై కన్నులెత్తి ఆయన చూచి ఉన్నాడు. అనగా ఆకాశమందు ఆసీనులైనటువంటి దేవుని వైపు ఆయన చూసినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఆ విధంగా ఆకాశముపై ఉన్నటువంటి ఆ యొక్క దేవుని వైపు చూసి తండ్రి అని సంబోధిస్తూ ఉంటున్నాడు. ప్రార్థనకు మొట్టమొదటిగా ఆయన తండ్రి అని సంబోధిస్తున్నాడు. కావున మనం కూడా మన యొక్క జీవితాలలో విశ్వాసులైనటువంటి వారు అనేకులు పరలోకమందున్న మా తండ్రి అంటూ ప్రార్థనను ప్రారంభించటము మనం చూస్తున్నాము. కాబట్టి ఆకాశము వైపు కన్నులెత్తుట అనున్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం చూస్తుంటున్నాము. ఈ రోజున చాలా మంది మరి ఎందరెందరో మరి పొలాలలో ప్రార్థించడానికి వెళ్తారు. అటువంటి సందర్భములలో ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థించుట ఎంతో ఆశీర్వాదదాయకము. అలాగే మరి కొంతమంది ఆ కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థించుట ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత కొంతమంది వీధులలో సువార్తను ప్రకటించినప్పుడు ప్రార్థనలు చేస్తారు. ఆ సందర్భంలో కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించుట ఆశీర్వాదదాయకము. మరి కొంతమంది బహిరంగ సువార్త సభలు, స్వస్థతా సభలు, ఉజ్జీవ
సభలలో కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించుట ఆశీర్వాదదాయకము. కావున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయునప్పుడు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చూచినాడు. అది మనకు మాదిరికరముగా ఉంటున్నది. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని సంబోధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థనకు ప్రారంభమున తండ్రి అని సంబోధించుట మరి ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు నీవు నా మనవి వినినందున అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వినినందున, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. వినినందున అనగా ప్రభు యొక్క ప్రార్థనలో ఆయన ఒక నిశ్చయితను కలిగి ఉన్నాడు, ఒక ప్రమాణమును కలిగి ఉన్నాడు అని మనకు వ్యక్తమవుతూ ఉన్నది. కాబట్టి ఆయన నీవు నా మనవి వినునందున, ప్రారంభములోనే నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మనవిని ఆలకించి ఉంటున్నాడు. ఎందుకనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లాజరును బ్రతికించడానికే అక్కడికి వచ్చి ఉంటున్నాడు. ఆ తర్వాత నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నానని ప్రభువు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆకాశం వైపు కన్నులెత్తి చూసినాడు, తండ్రి అని సంబోధించినాడు. ప్రార్థనలో తనకు ఉన్నటువంటి నిశ్చయితను ఆయన ప్రకటన చేసినాడు. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ అన్నింటి నిమిత్తమై మనము ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను సమర్పించవలసినటువంటి వారంగా ఉన్నామని ఈ వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది. కాబట్టి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రభు చెబుతూ ఉంటున్నాడు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు ఎల్లప్పుడూ కూడా నా మనవిని వినుచున్నావు. నేను ప్రతి క్షణము, ఎల్లప్పుడూ అనగా ప్రతి క్షణము కూడా నీవు నా మనవి వింటూ ఉన్నావని నేను ఎరుగుదును అని ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఈ లోకంలో ఉన్న సమయంలో ఆయన రాత్రి వేళలో ఆయన కొండ ప్రాంతములకు వెళ్ళేవాడు. వెళ్ళి రాత్రి అంతయు కూడా ఆయన ప్రార్థనలలో గడిపేవాడు. ఆ ప్రార్థనల్లో ఆయన చేయున్నటువంటి ప్రతి మనవిని కూడా తండ్రి తప్పక విన్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. ప్రార్థనలో నిశ్చయత ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అటు తర్వాత ఏమంటున్నాడు ప్రభు, అయితే కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మున్నట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలు మరి నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే నమ్మున్నట్లు వారి ఎదుట యొక్క మాటలను పలుకుచున్నానని ప్రభువు చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఒక ప్రార్థన చేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఒక నమ్మకానికి వచ్చి ఉన్నారు, ఒక విశ్వాసానికి వచ్చి ఉన్నారు. ఏమనగా ఈయన తండ్రి అయినటువంటి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఈయన చేయు మనవిని ప్రభువు, తండ్రి అయినటువంటి ప్రభువు ఆలకిస్తాడు. ఈయన చేయనటువంటి మనవికి సమాధానము తండ్రి అయినటువంటి దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు అన్నటువంటి ఒక నమ్మకము అక్కడ ఉన్నటువంటి వారిలో కలిగినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఆ సందర్భంలో ఆ విధంగా ప్రార్థన చేసి మరి ప్రభువు బిగ్గరగా కేక వేసి లాజరు బయటికి రమ్మని మరి చెప్పగా వెంటనే ఆ యొక్క లాజరు మరి వస్త్రములతో కట్టబడినటువంటి వాడై సమాధుల్లో నుంచి బయటికి వచ్చినాడు. అప్పుడు వారందరూ ఆ యొక్క కట్టినటువంటి ఆ యొక్క కట్టలన్నిటిని కూడా విప్పివేసి అతనిని నడిపించినారు. ఇవన్నీ చూసినటువంటి మార్తా మరియలు, అక్కడ ఉన్నటువంటి యూదులు, వారి యొక్క బంధువులందరూ కూడా ఎంతో ఆశ్చర్యచకితులై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచినారు. అంతేకాదు చనిపోయినటువంటి వ్యక్తిని, చనిపోయి 4 రోజులైనటువంటి వ్యక్తిని, అదేవిధముగా కుళ్ళిపోయినటువంటి దేహము కలిగినటువంటి వ్యక్తిని ఈ ప్రభువు సజీవుడుగా లేపినాడు అని అంటే ఈయన ఎట్టివాడో అని మరి వారందరూ కూడా ఆశ్చర్యపడినారు. అదే సందర్భంలో వారు ఆయన యందు విశ్వాసం ఉంచినారు. కాబట్టి యేసు ప్రభు యొక్క
గొప్ప సూచక క్రియను ఈ యొక్క భూమి మీద చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. అనగా మృతులను సైతము సజీవులుగా లేపునటువంటి శక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఉన్నది. మరణము పైన అధికారము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఉన్నది. మరణము ఆయనకు లోబడవలసినదే అని ఈ వాక్యం ద్వారా మనము చూస్తుంటున్నాము. కాబట్టి లాజరు చనిపోయి తిరిగి లేచినందువలన ఆ యొక్క ఊరిలో మరి ఎంతో గొప్ప సంతోషము కలిగినది. ఎందరెందరో మరి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా లాజరు బ్రతికినాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని అందరూ వచ్చి లాజరు వైపు చూసి మిక్కిలి ఆశ్చర్యపడినారు. ఆశ్చర్యపడి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూసి నిజముగా ఈయన ఒక ప్రవక్త అయి ఉంటాడు, లేదా దేవుని యొద్ద నుండి వచ్చి ఉంటాడు అని చెప్పేసి వారు నమ్మినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి యొక్క ప్రార్థన మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మరి ఆదర్శదాయకమైనటువంటి ప్రార్థనగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 27వ వచనములో మనము చూసినట్లయితే, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభునటువంటి యేసుక్రీస్తు మరి ఒకసారి తండ్రిని ప్రార్థిస్తున్నాడు. తండ్రి అని ప్రార్థనను ప్రారంభిస్తూ ఉంటున్నాడు. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏ గడియ తప్పించకుండా అని మనం ఆలోచించినట్లయితే, ఇదిగో త్వరలోనే మరి ఆయనతో ఉన్నటువంటి ఆయన 12 మంది శిష్యులతో కూడా ఉన్నటువంటి యూదా ఇస్కారియోతులో సాతాను ప్రవేశించనయ్యున్నాడు. సాతాను యూదా ఇస్కారియోతులో ప్రవేశించి మరి ఆ యూదా ఇస్కారియోతు ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువును యూదులకు అప్పగించనయ్యున్నాడు అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు ముందుగానే తెలుసుకొని ఉన్నాడు. ఆ యూదులు వచ్చి, ఆ సైనికులు వచ్చి యేసుక్రీస్తును బంధించుకొని తీసుకుని వెళ్తారని, ఆయనను అన్న ఎదుటను, కయప ఎదుటను, పిలాతు ఎదుటను నిలువబెడతారని, ఆయనకు అన్యాయముగా మరణశిక్ష విధిస్తారని, ఆయనకు ముండ్ల కిరీటము పెట్టి చేతికి రెల్లు ఇచ్చి ఆయనకు ఉదావన రంగు వస్త్రములు ధరింపజేసి ఆయనకు కళ్ళకు గంతలు కట్టి ఆయన చెంపల మీద కొట్టి, ఇదిగో నిన్ను కొట్టినవాడు ఎవరు, ప్రవచింపుము అని చెబుతారని, ఆ విధముగా మరి ఆయనను వేలకోలము చేస్తారని, అదే విధముగా ఆయనను కొరడాలతో 40 దెబ్బలు కొడతారని, ఆ తరువాత ఆయన పైన భారమైనటువంటి సిలువను మోపుతారని, ఆయన కల్వరిగిరి వరకు కూడా ఆ సిలువని మోసుకొని వెళ్ళవలెనని, అక్కడ తనను మేకులతోనూ ఆ శిలువ పైన గుచ్చుతారని, తన యొక్క ప్రక్కలో బల్లెముతో పొడుస్తారని, తన శరీరం ముందు ఉన్నటువంటి రక్తంనంతటిని కార్చి ఆయన శిలువ పైన మరణించవలసి ఉన్నదని ప్రభువు ముందుగానే తెలుసుకుని వాడై ఏమంటున్నాడంటే, తండ్రి, ఈ గడియ నాకు తటస్థించకుండానట్లు నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆయనను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ గడియ కోసమే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన తన యొక్క ప్రాణమును పెట్టి మానవులందరినీ వారి యొక్క పాపముల నుండి విమోచించుటకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆ విషయం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలుసు. అయినా కూడా ప్రభువు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, తండ్రి, ఈ గడియ నాకు తటస్థించకుండానట్లు నన్ను తప్పించుము అని ఇక్కడ ప్రభువు ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మనము చూసినట్లయితే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని మనం చూస్తున్నాము. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకమందు ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు కూడా రాత్రి వేళలో ఆయన కొండ ప్రాంతాలకు వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయన ఏ విధంగా ప్రార్థన చేసేవాడు అని మనము చూసినట్లయితే, పరిశుద్ధుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతో అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. మహారోదనముతో, మహాబాధతో, మహాకన్నీళ్లతో ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థనలు చేసేవాడు. ఆయన దేవుని యొక్క సొంత కుమారుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడు. పరలోకంలో ఉన్నటువంటి మహామహిమను
మొదలుకొని ఆయన మానవ శరీరాకారముగా ఈ లోకములో కనిపించినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆయన ప్రతినిత్యము తండ్రి అయినటువంటి దేవునికి మహారోదనముతో ప్రార్థనలు చేసేవాడు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అటు తర్వాత కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రభు ఎంతో గొప్పవాడు. ఈ యొక్క సృష్టిని ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ యొక్క సృష్టిని ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి సృష్టికర్త, అదేవిధంగా ఈ యొక్క సృష్టిని లయము చేయువాడు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇంత గొప్పవాడు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకమందు ఉన్నప్పుడు ఎదుగు ఆయన తండ్రి అయినటువంటి దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడుగా ఇక్కడ మనకు కనబడుచు ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన మరణించబోచున్నాడు. ఆయన మరణించిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి పునరుత్థానుడుగా లేపనయించున్నాడు. ఆ విషయము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలుసు. మరి ఆ తండ్రి మరణము నుండి రక్షింపగలవానికి అనగా ఆ తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించినాడు. ప్రతిరోజు ఆయన ప్రార్థనలు చేసేవాడు. ప్రతిరోజు తండ్రి అయినటువంటి దేవుని ఆయన యాచించడివాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. ఆ విధముగా ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను తన్ను మరణము నుండి రక్షింపగల దేవునికి చేసినందువలన ఇంకా మనము చూసినట్లయితే ఆ విధంగా చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా ఏమి చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరింపబడెను అని పౌలు ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని చేత అంగీకరింపబడవలెను అంటే ఇక్కడ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాము. అది ఏమిటి అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి ప్రతినిత్యము ప్రార్థనలను చేస్తూ ఉండాలి, దేవునికి ప్రతినిత్యము యాచనలను చేస్తూ ఉండాలి, దేవునితో మనము రోధించి ప్రార్థనము చేయవలెను, మన దేవునితో మనము మరి కన్నీళ్లతో ప్రార్థనము చేయవలెనని దేవుని యొక్క వాక్యము ఈ విధముగా మనకు బోధిస్తుంటున్నది. ఆ విధముగా చేసినప్పుడు ఆ విధముగా ప్రార్థనలు యాచనలు చేసి రోదనము చేసి కన్నీళ్లు విడిచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని చేత అంగీకరింపబడతామని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి మనము దేవుని చేత అంగీకరింపబడవలనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనము మాదిరిగా తీసుకొని మనము కూడా ఆ విధంగా ప్రార్థనలు యాచనలు రోదనము కన్నీళ్లతో కూడా మనము ప్రార్థనలు చేసి మనము దేవుని చేత భయభక్తులు కలిగి మనము దేవుని చేత అంగీకరింపబడవలసిన వారముగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇంకా మనము చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనము యేసు ప్రభు చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన మనము చూస్తుంటున్నాము. ఈ అధ్యాయంలో 26 వచనములు ఉన్నవి. 26 వచనములు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి చేసినటువంటి ప్రార్థన. మిగతా 3 సువార్థికులు వ్రాయినటువంటి ఒక గొప్ప ప్రార్థనను యోహాను వ్రాసినాడు. ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఇది మహిమాయుతమైనటువంటి ప్రార్థన, ప్రభావము కలిగినటువంటి ప్రార్థన, శక్తి కలిగినటువంటి ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలో ఎంతో మర్మము ఉన్నది, ఎంతో సత్యం ఉన్నది. ఈ యొక్క మార్గము ఈ యొక్క ప్రార్థనలో ఎంతో జీవం ఉన్నది. యేసు ప్రభు చేసినటువంటి యొక్క ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఇటువంటి గొప్ప ప్రార్థనను మరి ఏ మానవుడు కూడా చేయలేడు. అటువంటి ప్రార్థనను ప్రభునటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో చేసినట్లుగా ఈ 17వ అధ్యాయంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ 17వ అధ్యాయంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రార్థన చేయక మునుపు ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను. కాబట్టి ఇక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రార్థన చేయనప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి సూచను అని మనం చూస్తున్నాము. ఆ తర్వాత ప్రార్థనను తండ్రి అని ప్రారంభిస్తూ ఉంటున్నాడు. 2వ వచనంలో మనం చూసినప్పుడు మొదటి వచనంలో చూసినప్పుడు తండ్రి అని సంబోధిస్తూ ఉంటున్నాడు. తండ్రి అని సంబోధించి ప్రార్థనను ఆయన ప్రారంభిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా నా గడియ వచ్చి ఉన్నది అని ఆయన పలుకుతూ ఉంటున్నాడు. ఈ ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలు మనము దేవుని చూస్తూ ఇదే వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ ప్రార్థనంతటిని కూడా మనం వివరించాలంటే మనకు చాలా సమయం పడుతుంది. ఈ ప్రార్థనలో ప్రభు పలికినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను నేను మీ దృష్టికి తేగోరుచున్నాను. అందులో మనం చూసినట్లయితే ముందుగా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చూసినాడు, ఆయన తండ్రి అని సంబోధించినాడు. అటు తర్వాత తండ్రిని
అద్వితీయ సత్యదేవుడు అని ఆయన సంబోధించి ఉంటున్నాడు. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఇదిగో నీ నామమును మరి నీవు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క శిష్యులకు ప్రత్యక్షత పరిస్థితిని అని ప్రభువు చెబుతూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 11వ వచనంలో పరిశుద్ధుడమైనటువంటి తండ్రి అని దేవునిని ఉద్దేశించి ప్రభువు పలుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఇంకా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడి తిని అని చూస్తుంటున్నాము. నీవు ఎంతమందిని అయితే నీవు నాకు అనుగ్రహించినవో వారందరినీ కూడా నీ నామమందు నేను కాపాడి ఉన్నాను, నీ వాక్యమును నేను వారికి ఇచ్చి ఉన్నాను అనగా శిష్యులకు ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత నా శిష్యులను నా యందు విశ్వాసం ఉంచిన వారిని దుష్టుని నుండి కాపాడుము అని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత నీ వాక్యమే సత్యము అని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. నేను నీ యందును నీవు నా యందును ఏ విధముగా అయితే ఏకమై ఉన్నామో వారు కూడా ఒకరి యందు ఒకరు ఏకమై ఉండవలెనని, ఆ తర్వాత వారు నా యందును నేను నీ యందును ఉండునట్లు నీవు వారి యందును ఉండునట్లు అనుగ్రహించుమని ప్రభువు శిష్యుల కోసమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 24వ వచనములో జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని ప్రభువు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత 26వ వచనంలో మనం చూసినప్పుడు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తిని అంటున్నాడు. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ యేసుక్రీస్తు నందు ఉంచబడి ఉన్నది. యేసుక్రీస్తును మనము హృదయాలలో కలిగి ఉంటున్నాము. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మన యొక్క హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది, నింపబడి ఉన్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రార్థనలో మనము అనేకమైనటువంటి గొప్ప విషయాలను మనం చూస్తుంటున్నాము. ప్రార్థించవలసినటువంటి విధానమును, ప్రార్థించవలసినటువంటి విషయాలను మనం ఈ యొక్క ప్రార్థనలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలు ఎంతో ఆదర్శమైనటువంటి ప్రార్థనలుగా ఉంటున్నవి. ఆ ప్రార్థనలను మనము చదివి వాటి ద్వారా మనము జీవిత సత్యాలను నేర్చుకొని ఆ ప్రార్థనను అనుకరించటము మాత్రమే కాదు, కానీ ఆ ప్రార్థన ప్రకారముగా మనము జీవించవలసిన వారముగా ఉన్నాము. మనము జీవించవలసినటువంటి మార్గదర్శకాలు కూడా ఆ యొక్క ప్రార్థనలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ విధముగా యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థించి ఉంటున్నాడు. అటు తర్వాత లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 41వ వచనము నుంచి 45వ వచనం వరకు మనము చదివినట్లయితే వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆ యొక్క ఒలీవల కొండలకు శిష్యులతో కూడా వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన గడియ సమీపించి ఉన్నది. ఆయన త్వరలోనే సైనికులకు అప్పగింపబోచున్నాడు. త్వరలోనే ఆయనను బంధించనై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తించి ఇదిగో ఆ శిష్యులతో కూడా ఒలీవల కొండలకు వెళ్ళి ఆయన పలుమార్లు 3 సార్లు దేవునితో ప్రార్థించినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆయన మొదటిసారి వెళ్ళి అదే విధంగా ప్రార్థించినారు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థించినాడు. రెండవసారి కూడా వెళ్ళి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని ప్రార్థన చేసినాడు. 3వసారి కూడా అదే విధముగా వెళ్ళి ఆయన ఆ ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఆయన ఈ యొక్క గిన్నెలోనిది నేను త్రాగుతేనే కానీ ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోదు అని చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుమని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాత్ర అనగా ఏమిటంటే ఇంతవరకే మనము చెప్పుకున్నట్లు ఆయన పొందబోన్నటువంటి శ్రమలు, ఆయన పొందబోన్నటువంటి హింసలు, ఆయన పొందబోన్నటువంటి నిందలు, ఆయన పొందబోన్నటువంటి అవమానములు, అదే విధముగా ఆయన అనుభవించినటువంటి బాధలు, వేదనలు, అదే విధముగా ఆయన అనుభవించినటువంటి మరి ఆ యొక్క శ్రమలను గురించి మరి ఆయన ఆ పాత్రను గురించి చెప్తున్నాడు. ఆ శ్రమలు అవన్నీ కూడా ఆ పాత్ర అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ పాత్రను గురించే ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బలను గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఆయన పొందనైనటువంటి ఆ యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రార్థన చేస్తుంటున్నాడు. అవన్నీ కూడా కలిసి ఆ పాత్రగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేర్కొనుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క శ్రమల పాత్రను నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ శ్రమలు ఒక్కసారిగా ఆయన
ప్రార్థనలో ఎదుట మిదిలినప్పుడు ఆయన ఎంతగానో చలించిపోయాడు. ఆయన ఎంతగానో భారభరితమైనటువంటి హృదయం కలిగి ఆయన ఆవేదనతో మరింత ఆతురముగా తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఎంత ఆతురముగా ఆయన ప్రార్థన చేసి ఉంటున్నాడంటే, ఎంత వేదనతో ఆయన ప్రార్థన చేసి ఉంటున్నాడంటే, ఆయనకు ఆ రాత్రి సమయం నందు చెమటలు పట్టినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆ యొక్క చెమటలు ఏ విధముగా పట్టినవంటే అవి నేలన రాలుతున్నటువంటి మహా రక్త బిందువులుగా మారినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి దేవునికి మరి మహావేదనతో ఆయన ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఆయన ఎంతో చెలించిపోయి ఉంటున్నాడు. తాను పొందనైనటువంటి శ్రమలను చూసి మరి తండ్రి అయిన దేవునికి ఆయన మొరపెట్టి ఉన్నాడు. తను చెమట కారునంతగా, ఆ చెమట గొప్ప రక్త బిందువులుగా మారునంతగా ఆయన ప్రార్థనలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ఆ విధంగా మహావేదనతో ఆయన ప్రార్థన చేసి వచ్చి చూసినప్పుడు శిష్యులు నిద్రించుతుండటము ఆయన గమనించినాడు. ఇంకా మీరు సమయమైనది, ఎదుగో రానైన వాడు వస్తున్నాడు ఈ లోకాధికారి, మీరు విశ్రాంతి తీసుకున్నాడని వారితో చెప్పినాడు. వెంటనే యూదా సైనికులతో కూడా అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. వచ్చి బంధించుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనను మనము చూస్తున్నాము. ఈ ప్రార్థన మొదట్లో మనం చూసినట్లయితే ఆయన మోకాళ్ళలోని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాము. మోకాళ్ళలోని ఆయన మరి లోకంలో మరి ఎంతో ప్రభావం కలిగినటువంటి వాడు, దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేయనప్పుడు ఆయన మోకాళ్ళలోని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఈ మోకాళ్ళలోని అనే ప్రార్థన మనందరికీ కూడా ఎంతో ఆదర్శవంతంగా కనబడుతున్నది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయనప్పుడెల్లను కూడా మరి మోకాళ్ళలోని మరి మనము దేవునికి సాష్టాంగపడి మరి ప్రార్థనలను, యాచనలను మనము సమర్పించవలసిన వారముగా ఉన్నామని ఈ యొక్క ప్రార్థన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థనలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క శ్రమలను తలంచుకొని ఎంతగా వేదన పడినాడో, ఎంతగా ఆతురత పడినాడో అన్నటువంటి విషయాన్ని ఆయన కార్చినటువంటి ఆ యొక్క చెమటలు రక్తము బిందువులుగా మారటము వలన మనకు కనిపిస్తూ ఉన్నదని మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరి శిలువ పైన కూడా ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాము. యూదా సైనికులతో కూడా వచ్చినాడు. ఏదో వచ్చి సైనికులు వచ్చి యేసుక్రీస్తును బంధించుకొని అన్న యొద్దకు తీసుకుని వెళ్ళినారు, కయప యొద్దకు తీసుకెళ్ళినారు, పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళినారు. ఆ విధముగా తీసుకుని వెళ్ళిన తర్వాత పిలాతు అన్యాయముగా ఆయనకు మరణ శిక్షను విధించినాడు. ఇదిగో ఆయనను సిలువ వేయుటకు సైనికులకు అప్పగించినాడు. సైనికులైతే ఆయనను అనేక విధములుగా హింసించినారు, బాధించినారు, వేలకోలం చేసి ఆయన పైన భారమైనటువంటి సిలువను మోపినారు. ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ భారమైనటువంటి సిలువను మోసుకొని ఇదిగో కల్వరిగిరి సిలువకు వచ్చి ఇదిగో ఆయన సిలువ పైన చీలతో మేకులతో కాళ్ళలో మరియు చేతులలో గుచ్చబడి ఆయన పక్కలో బల్యముతో పొడవబడి తన యొక్క రక్తమంతటిని కూడా కార్చున్నాడు. ఆ సందర్భంలో కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరు కనుక వీరిని క్షమించుమని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా నా దేవా నన్నేలా చేయి విడిచితివని ఆయన ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఆ తర్వాత గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణమును తండ్రికి అర్పించుకొని ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునికి చేసినటువంటి ప్రార్థనల గురించి విన్నాము. ఈ ప్రార్థన వలన మనము అనేక విషయములను మనము నేర్చుకొని ఉన్నాము, ఆదర్శాలను నేర్చుకొని ఉన్నాము. మన యొక్క జీవనమును ఏ విధంగా ప్రార్థనాపూర్వకంగా నడపవలెనో అన్నటువంటి విషయాన్ని, ఏ విధంగా ప్రార్థించవలసిన వలనో అన్నటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకొని ఉన్నాము. ఆ విధంగా చేయుటకు ప్రభు మన అందరికీ కూడా సహాయం చేయునుగాక. ప్రార్థన చేయుదము. మా పరలోకమైనటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఈ ఉదయకాల సమయం మందు ఇదిగో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భూలోకమందు ఉన్నప్పుడు ఆయన మీకు చేసినటువంటి ప్రార్థనలను, యాచనలను గురించి మేము ధ్యానించి ఉంటున్నాము. కాబట్టి మేము కూడా మీ కుమారుని పోలి లోకంలో నడుచుకున్నటకు నాయన మీ కృపను మా అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము వినుచున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, వారిని మీ సాక్షులుగా మలుసుకొనమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరి సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమమును విన్నందులకై
మీకు వందనములు తెలియచేస్తున్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.